యస్య యతోన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి ధర్మః ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వర సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేద్. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః. తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమద్భాగవతం పురాణతిలకం యద్వైష్ణవానాం ధనం యస్మిన్ పారమహంస్యం ఏకమమలం సత్యం జ్ఞానం పరం గీయతే యత్ర జ్ఞాన విరాగ భక్తి నైష్కర్మ్యమావిష్కృతం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. సంసారసాగరే మగ్నం దీనం మాం కరుణానిధే. కర్మమోహగృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. గోపికలందరూ కూడా కృష్ణుడు వేణువు వాయించగానే ఆ శబ్దాన్ని విని వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు అని చెప్పుకున్నాం. అయితే దీనికి గాను పరీక్షిత్ మహారాజు ఒక ప్రశ్న వేశాడు సుఖమహర్షిని. ఓ మునీశ్వర, ఆ గోపికలు కృష్ణుణ్ణి పరమ ప్రియుడిగా భావించారు కానీ బ్రహ్మస్వరూపుడిగా భావించలేదు కదా.
వారి యొక్క చిత్తం, మనస్సు కూడా గుణమయమైనటువంటిదే అయ్యుంది కదా. అంటే రజోగుణ సంబంధమైనటువంటి స్థితిలో ఉండి ఆ పరమాత్మని ఆసక్తమై ఉన్నది కదా. మరి నువ్వు చెప్పినట్లు వారి ఇళ్లల్లో ఉండి ఆ పరమాత్మను తలుచుకొని ప్రాణాన్ని వదిలేసి ముక్తి పొందారన్నావే, ఆ ముక్తి వారికి ఎలా లభించింది? వారు కామభావంతో కదా పరమాత్మను చూసింది, బ్రహ్మభావంతో కాదు కదా. మరి కామభావంతో చూసినప్పుడు వారికి మోక్షం ఎలా కలిగింది అని ప్రశ్న వేశారు పరీక్షణ్ మహారాజు సుఖమహర్షి. సుఖమహర్షి అన్నారు, నాయనా నీకు ఇంతకు పూర్వం ఒకసారి చెప్పాను నేను. శిశుపాలుడు కృష్ణుణ్ణి శత్రు రూపంలో చూశాడు. శత్రు రూపంలో చూసినటువంటి శిశుపాలుడు కూడా పరమపదాన్ని పొందినట్లు మనం తెలుసుకున్నాం అప్పుడే. ఆ విషయాన్ని నీకు ఇంతకు పూర్వమే నేను చెప్పాను. అందువల్ల శత్రు రూపంలో చూసినటువంటి శిశుపాలుడే పరమాత్మని పొందగలేంది, కామభావన కావని ప్రేమ భావన కానీ మొత్తం మీద వీళ్ళు పరమాత్మను పొందడంలో ఆశ్చర్యమే ఉందన్నారు. మోక్షం పొందడంలో ఆశ్చర్యమే ఉంది. కామం కానీ, క్రోధం కానీ, భయం కానీ, స్నేహం కానీ, ఐక్యం కానీ, బాంధవ్యం కానీ, భక్తి కానీ, వీటిల్లో ఏ ఒక్కదానితోనైనా సరే, ఏ ఒక్క భావనతో అయినా సరే జీవుడు మోక్షం పొందవచ్చు. పరమాత్మ విషయంలో మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఈ భావాలు ఇతరమైనటువంటి లౌకికులైనటువంటి వ్యక్తుల మీద కనుక కలిగితే మళ్ళీ సంసారంలో పడతాడు. కానీ పరమాత్మ యందు ఇలాంటి భావాలు కనుక ఉన్నట్లయితే తను మోక్షాన్ని పొందుతాడు. అందుకే సంసారాన్నంతటినీ వదిలేసి సన్యాసాశ్రమం తీసుకున్నటువంటి వాళ్ళకి కూడా ఇవన్నీ నిషేధమైనప్పటికీ పరమాత్మ విషయంలో అవి దోషం లేదు. మరి మహానుభావులైనటువంటి వారందరూ, పెద్దలైనటువంటి యతీశ్వరులైనటువంటి వారు కూడా పరమాత్మ యందు అత్యంతమైనటువంటి ప్రీతిని పొంది ఉన్నారు. మరి ఆ పరమాత్మ విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికీ అది దోషం లేదు. ఆశ్రమంతో సంబంధం లేదు, వర్ణంతో సంబంధం లేదు, జాతితో సంబంధం లేదు. ఎవరైనా సరే మోక్షాన్ని పొందగలుగుతారు అని చెప్పారు. కనుక అలాంటిది వీళ్ళు కామభావంతో చూశారా, బ్రహ్మభావంతో చూశారా అనేటువంటిది ఇక్కడ సమస్యే కాదన్నారు. అందువల్ల వాళ్ళందరూ పొందారయ్యా అని చెప్పి, ఇక గోపికలందరూ వచ్చారు కదా. వచ్చినప్పుడు మాటల్లో మంచి నేర్పరైనటువంటి వాడు పరమాత్మ. అందువల్ల ఆ ఎదురుగా వచ్చినటువంటి గోపికల్ని చూసి తన యొక్క వాగ్విలాసంతో వాళ్ళందరినీ మోహపరిచాట. ఎలాట, ఓ సౌభాగ్యవతులారా, క్షేమంగా వచ్చారా? పాపం చీకట్లో వచ్చారు, అంత దూరం నుంచి వచ్చారు, క్షేమంగా వచ్చారా అని అడిగాట. నేను మీకు ఇష్టమైన ఏ కార్యం చేయాలి? ఎందుకు వచ్చారు ఇంత దూరం కష్టపడి? నేనేం చేయాలో చెప్పండి అన్నట్ట. మీరు ఇంత అర్ధరాత్రి వేళ చీకట్లో ఇలా వచ్చారంటే వ్రజానికి ఏమన్నా కూడంది జరిగిందా? వ్రజం క్షేమంగా ఉంది కదా అన్నట్ట. మీ రాకకి కారణం ఏమిటి చెప్పండి రా అని అడిగాడు. ఇంత రాత్రి వేళ మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఈ వనం, ఇది అడవి కదా, క్రూరమైనటువంటి జంతువులతో నిండి ఉంటుంది కదా. మీలాంటి స్త్రీలు ఇంత రాత్రి వేళ ఈ వనాల్లో తిరగడం అంత మంచిది కాదు అన్నాడు. వ్రజానికి తిరిగి వెళ్ళిపోండి అన్నాడు. మీ తల్లిదండ్రులు, పుత్రులు, అలాగే భర్తలు మీరు కనిపించకపోతే తప్పనిసరిగా వాళ్ళు వెతుకుతూనే ఉండుంటారు. వాళ్ళు మీకోసం వస్తూ ఉండుంటారు. అందువల్ల ఇక్కడి నుంచి మీ బంధువులకు కానీ లేదా మీకు కానీ మీ వల్ల నాకు కానీ భయం కలగకుండా మీరు వెళ్ళిపోండి అన్నట్టు.
తొందరగా వెళ్ళిపోండి అన్నాడు. మీరు ఈ వనానికి వచ్చారు. ఈ వనం అంతా కూడా అద్భుతమైనటువంటి కాంతితో, చంద్రుడి యొక్క కాంతితో, పూర్ణ చంద్రుడు ఉన్నాడు పూర్ణిమ రోజు. ఆ పూర్ణ చంద్రుడి యొక్క కాంతితో అత్యంత శోభాయమానంగా ఉంది. ఈ శోభాయమానంగా ఉన్నటువంటి ఈ వనాన్నంతటినీ కూడా మీరు దర్శించారు కదా, ఇంకా వెళ్ళండి అన్నాడు. మీ పతులకి సేవ చేయండి. ఆవులు, దూడలు, మీ పుత్రులు అందరూ కూడా ఏడుస్తున్నారు. వాళ్ళందరికీ ఆ పాల కోసం దూడల్ని వదలండి, పిల్లలకి పాలు పట్టండి. అంతేకాదు, ఇక్కడికి మీ వాటన్నిటికీ పట్టడానికి మేము వాటన్నిటిని వదిలేసి వచ్చింది ఎందుకయ్యా, నీ మీద ప్రేమతో కదా అని అంటారా? యథార్థమే. నా మీద ప్రేమ ఉండడం అనేటువంటిది యుక్తమే. ఎందుకంటే లోకంలో ఉండేటువంటి అన్ని ప్రాణులకి కూడా నేను ప్రియమైనటువంటి వాడిని కనుక. మీరు మీ నిష్కపటమైనటువంటి భావంతో మీ భర్తలకి సేవ చేయండి, అతని బంధువుల్ని సేవించండి. సంతానాన్ని పెంచడం స్త్రీల యొక్క పరమ ధర్మం కదా అన్నాడు. అనేక ధర్మాలు బోధిస్తున్నాడు. ఎందుకు అనంటే భర్తని సేవ చేయటం భార్యకి చాలా ధర్మం అన్నాడు. ఎందుకు అంటే అసలు భర్త ఎలాంటి వాడైనా కూడాను సేవ చేయాలి, పతివ్రత అయినటువంటి భార్య. ఎందుకుట అంటే దుశ్శీలో దుర్భగో వృద్ధో జడో రోగి అధనోపివ పతి స్త్రీభిర్ నహాతవ్యో లోకేప్సుభిర్ అపాతకి అన్నాడు. ఏంటిట, భర్త దుశ్శీలుడైనప్పటికీ కూడా, శీలం లేనివాడైనప్పటికీ, దుర్భాగ్యుడైనప్పటికీ, అతనికి భాగ్యం లేదు, అతను దరిద్రుడిగానే బ్రతుకుతున్నాడు అయినప్పటికీ కూడా, వృద్ధుడైనప్పటికీ కూడా, కర్మశక్తిహీనుడు ఏ పని తాను చేయలేడు, అలా పడి ఉన్నటువంటి వాడైనప్పటికీ కూడా, మహారోగాలతో రోగాల పుట్టగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా, నిర్ధనుడైనప్పటికీ కూడా, ధనం లేనివాడైనప్పటికీ, పతితుడు గనక కాకపోతే అలాంటి వాళ్ళని సేవించాలి అని స్త్రీ యొక్క ధర్మం. ఇహలోకంలో పరలోకంలో కూడా సుఖం పొందాలి అనుకునేటువంటి స్త్రీ అలాంటి భర్తకి తప్పనిసరిగా సేవ చేయాలి అన్నాడు. ఆ భర్తని విడవకూడదు అని అన్నాడు. మీరు కులస్త్రీలైనటువంటి మీరు ఉపపతి సేవా సుఖం పొందకూడదు. అలాంటి ఉపపతి సేవా సుఖాన్ని కనుక ఎవరైతే పొందారో అది స్వర్గానికి విరుద్ధమైనటువంటిది, దుఃఖాన్ని కలిగించేది. అంటే స్వర్గలోకాది లోకాలని పొందింపచేయదు, పాపం వస్తుంది కనుక. ఆ పాపం వల్ల వీళ్ళకి మిగిలేది దుఃఖమే అవుతుంది అని అన్నాడు. అంతేకాకుండా ఈ లోకంలో అపకీర్తి కూడా వాళ్ళకి లభిస్తుంది. ఇది తుచ్చమైంది, భయాన్ని కలిగిస్తుంది. ఈ లోకంలోనూ పరలోకంలో కూడా ఇది నిందింపబడినటువంటి కర్మ, ఉపపతులతో కూడడం. కనుక ఈ నిందాకార్యాన్ని మీరెందుకు చేస్తారు? అయినా నీ మీద ప్రేమతో వచ్చామంటారా? మీరు ఇక్కడ దాకా రాక్కర్లేదు. అసలు నా కథని వినడం వల్ల కానీ, లేదా నా మూర్తిని దర్శించడం వల్ల కానీ, లేదా నన్ను ధ్యానించడం వల్ల కానీ, అనుక్షణం నా నామాన్ని కీర్తించడం వల్ల కానీ నా మీద ఎలాంటి ప్రేమ కలుగుతుందో, అంటే దానివల్ల చాలా అద్భుతమైనటువంటి ప్రీతి కలుగుతుంది. ఆ ప్రీతి నా దగ్గర ఉన్నప్పుడు కూడా మీకు కలగదు అన్నాడు. అందుకని మీరు ఇంకా మీ ఇళ్ళకి వెళ్ళండి, అక్కడుండి మీరు ఇప్పటిదాకా నా మీద ఎంత ప్రీతిని పొంది ఉన్నారో అంత ప్రీతితో మీరు జీవనం సాగించండి, పర్వాలేదు, మీకు అందరికీ నా అనుగ్రహం ఉంటుంది, వెళ్ళండి అన్నాడు. పరీక్షణ్ మహారాజుకి చెప్తూ సుఖమహర్షి, రాజా, గోపికలు ఈ శ్రీకృష్ణుడు పలికినటువంటి అప్రియమైనటువంటి మాటలు విన్నాడు. వీళ్ళకి ఇవి వినాలని రాలేదు ఇక్కడికి, కానీ ఇవన్నీ వినిపిస్తున్నాడు. అలా అప్రియమైనటువంటి మాటలన్నీ కూడాను విని వాళ్ళ యొక్క మనోరథం
ఆ కోరిక విఫలమైపోయేటప్పటికీ విషాదం కలిగింది, వాళ్ళకి దుఃఖం కలిగింది, అపారమైనటువంటి చింతలో మునిగిపోయారట వాళ్ళందరూ కూడా. దుఃఖం చేత వాళ్ళ యొక్క పెదవులన్నీ ఎండిపోయాయట. వారు తలదించుకొని అక్కడే నిలబడి కాలి వ్రేలతో భూమి మీద రాస్తూ దుఃఖిస్తున్నారట. వారి యొక్క కాటుక కన్నులు ఏవైతే ఉన్నాయో ఆ కళ్ళల్లో నుంచి నీరు కాటుకతో సహా కింద కారుతూ ఉంటే మౌనంగా నిలబడ్డారట. ఆ తర్వాత కొద్దిసేపటికి వాళ్ళకి ఉక్రోషం వచ్చింది. ఆ ఉక్రోషంతో కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల అన్ని బంధాలు కూడా వదులుకొని వచ్చారు వీళ్ళు. ఆ వచ్చినటువంటి గోపికలు అతన్ని ఇట్లా మామూలుగా అతను ఏదో చెప్తుంటే మనం వింటమేమిటి అనేటువంటి ఒక భావన కలిగింది. వెంటనే కళ్ళు తుడుచుకున్నారు. తుడుచుకొని చిరు కోపంతో వణుకుతున్నటువంటి గొంతుతోటి అప్రియమైనటువంటి మాటలు పలికినటువంటి, ఒక అప్రియుళ్లాగా పలికినటువంటి ఆ అప్రియమైన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ వాటికి సమాధానంగా ప్రియుడైనటువంటి కృష్ణుడితో అంటున్నారట గోపికలందరూ కూడా, ఏమయ్యా కృష్ణ, ఇలాంటి నిష్ఠురమైనటువంటి మాటలు పలకటం నీకు న్యాయమేనా? ఆనాడు కాత్యాయని వ్రతం చేశాం. ఆ వ్రతంలో ఫలాన్ని నువ్వే ఇచ్చావు. ఇచ్చినటువంటి నువ్వే ఈవేళ వేణువుని వాయించావు, మా హృదయాలన్నీ కదిలించావు. మేము ఇక్కడికి వస్తే మాకు అనేక రకాల బోధలు చేస్తున్నావు. ఇదే నా ధర్మం? ఇది విధానమేనా? ఇది న్యాయమేనా? మేమేమో సర్వ విషయాలు వదిలిపెట్టేసి నీ పాదాల దగ్గరికి సేవించడం కోసం వచ్చాం. నువ్వేమో మాకు ఇలాంటి బోధలు చెప్పి చివరికి ఇళ్ళకి పంపించాలని ప్రయత్నం చేస్తున్నావు. నిన్ను న్యాయం అడుగుతున్నాం. మేము సర్వం వదిలిపెట్టేసి వచ్చేసాం. నీ పాదాలే మాకు దిక్కు అని పరిపూర్ణంగా విశ్వసించాం. కనుక మమ్మల్ని వదలకు, మమ్మల్ని స్వీకరించు. ఆదిపురుషుడైనటువంటి పరమాత్మ ముముక్షువుల మీద ఎలాగైతే అనుగ్రహం చూపిస్తాడో అలాంటి అనుగ్రహాన్ని మా మీద చూపించవయ్యా. యథార్థంగా ధర్మజ్ఞుడివి నువ్వు, ధర్మమూర్తివి నువ్వు. అలాంటి నువ్వు ధర్మ పన్నాలేవో వల్లించావు. చెప్తాం విను. నువ్వేమన్నావు? పతి, పుత్రులు, బంధువులు వీళ్ళందరినీ సేవించడం ధర్మం అన్నావు కదా స్త్రీలకి. పరమాత్మవైనటువంటి ఈశ్వరుడు అయినటువంటి నిన్ను సేవించడం వల్లనే అవన్నీ సిద్ధమవుతాయని మాకు తెలుసు అన్నారు. నువ్వు చెప్పినటువంటి ధర్మాలకి సమాధానం ఇది. వాళ్ళందరినీ సేవించడం మాకు ధర్మం అన్నావు, కానీ మాకు అది ధర్మం కాదు. వాళ్ళందరిలో అంతర్యామిగా ఉన్నటువంటి ఈశ్వరుడు అయినటువంటి నిన్ను సేవించడమే మేము ధర్మం అని భావిస్తున్నాం. ఈ ధర్మం అనేటువంటిది మాకెప్పుడు సిద్ధిస్తుంది? నిన్ను సేవించినప్పుడే. ఎందుకంటే అన్ని ప్రాణులకి కూడా ప్రియమైనటువంటి ఆత్మవి నువ్వు, బంధుస్వరూపుడవి కూడా నువ్వు. లోకంలో ఉండేటువంటి ఈ బంధువులందరూ కూడాను ఆగంతుక బంధువులు అంటారు. మధ్యలో వస్తారు, మధ్యలో పోతారు. యథార్థంగా వీళ్ళెవరు బంధువులు కానే కారు. తల్లి తండ్రి అనుకుంటే మనం విన్నాం మన చిత్రకేతోపాఖ్యానంలో, నువ్వు ఏ జన్మలో తల్లిదండ్రుల్లో చెప్పండి అన్నాడు. భర్త భార్య అనుకుంటే పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారు, మనకి తెలుసు. నిజమైనటువంటి సంబంధంలో ఎప్పుడూ విడుపు అనేటువంటిది ఉండదు. కనుక కొంతకాలం ఉండి కొంతకాలం పోయినటువంటి వ్యక్తులు మళ్ళీ శాశ్వతమైనటువంటి బంధువులు ఎలా అవుతారు? ఎన్ని జన్మలెత్తినప్పటికీ కూడా ఈ ఆత్మతో నిరంతరము కూడా అనువర్తించేటువంటి నిజమైనటువంటి బంధువు నీవైతూ ఉంటే, మాకందరికీ ఆత్మస్వరూపాన్ని వైతూ ఉంటే, మేము ఇవాళ వచ్చి రేపు పోయేటువంటి ఈ బంధువుల్ని బంధువులుగా భావించమని మాకు ఉపదేశం చేస్తావా? అయినా ఆత్మలాభాన్ని కోరేటువంటి వారు తమకి అంతరాత్మస్వరూపుడు అయినటువంటి నీ మీదనే భక్తి చూపిస్తారు. ఎందుకు? అందరికీ ఆత్మబంధువు నువ్వే. పతిపుత్రాదుల వల్ల
ఏమిటయ్యా ప్రయోజనం అన్నారు. ఏమిటి ప్రయోజనం? ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ వల్ల నిరంతరం బాధలు తప్ప మిగిలింది ఏమీ లేదు. నిరంతరం దుఃఖం దుఃఖం దుఃఖం. ఆ దుఃఖమే పరమానందం అనుకుంటూ బతుకుతాం మనం. మన కర్మ అది. అందువల్ల నీ మీద మాకు చాలా కాలం నుంచి ఆశ ఉన్నది. ఆశని పాడు చేయకు కృష్ణ. మా చిత్తంలో నువ్వు ఎప్పుడూ కూడాను నిలిచి ఉన్నావు. మా మనస్సు కానీ మా గృహ కర్మల్లో కానీ అన్నిట్లోనూ నువ్వే వచ్చి మమ్మల్ని అన్నిటి నుంచి హరిస్తున్నావు. అంటే మేము మా మనస్సు ఇంకొక వైపు మరల్చకుండా మా మనస్సుని హరించేసావు, దొంగిలించావు. మేము ఏ పని చేసుకుందాం కదా అనుకున్నా కూడా ప్రతి కర్మలోనూ నువ్వే ఉన్నావు. నువ్వే మాకు ఆ కర్మలు చేయకుండా అడ్డుకుంటున్నావు. అలా మాకు నువ్వు అన్నిటినీ హరిస్తూ వచ్చావు. మా పాదాలు నీ దగ్గర నుంచి అడుగు కూడా ముందుకు పడటం లేదయ్యా. నువ్వు వెళ్ళిపో అని చెప్పినా కూడా మా శరీరమే మాకు వ్యతిరేకిస్తోంది. మా పాదాలు మాకు నీ దగ్గర నుంచి ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళడానికి సాహసించట్లేదు. మేమెలా వెళతాం వ్రజానికి? వెళ్ళి మాత్రం ఏం చేయాలి? నీ చిరునవ్వుతో కూడినటువంటి ఆ చూపులు ఏవైతే ఉన్నాయో ఆ చూపుల వలన, అలాగే నువ్వు అద్భుతమైనటువంటి సుమధురమైనటువంటి సంగీతాన్ని వినిపించావు మాకు. మా హృదయాల్లో చేరింది అది. మా మనస్సులన్నీ కూడాను ఎప్పుడైతే ఇవన్నీ నీ అందానికి, నీ యొక్క అద్భుతమైనటువంటి ఆ సంగీతానికి లోబడిపోయాం, మా మనస్సులు నీకే సమర్పించేశాం. యోగుల్లాగా నీ యొక్క పాదపద్మాల్ని ధ్యానిస్తూ నీ దగ్గరే పడుంటాం. మమ్మల్ని వెళ్ళమని మాత్రం అనకు, నీ నుంచి దూరం మాత్రం చెయ్యకు అన్నారు. యథార్థంగా సంసారమందు వ్యామోహం లేక పరమాత్మ యందు ప్రీతి కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా తనలో తాను కుమిలిపోతాడు ఈ విధమైనటువంటి భావనతోనే. భగవంతుడా, నన్ను దూరం చేయకు, ఈ సంసారంలో పడేసి నాకు నువ్వు దూరం అవ్వకు అని దుఃఖిస్తారు. మనం ఎంతమంది భక్తులు ఉన్నారో వాళ్ళు అనుగ్రహించినటువంటి ఆ కీర్తనలో, లేకపోతే వారు అనుగ్రహించినటువంటి పాసురాలో మొదలైనటువంటివన్నీ చూస్తే మనకి తెలుస్తుంది వారి భావ పరంపర ఎలాంటిదో. వారికి పరమాత్మ మీద ఉండేటువంటి ప్రీతి చేత ఒక క్షణం కూడా వారితో విడుపుని సహించలేక వారు పడినటువంటి దుఃఖం ఏమిటో, బాధ ఏమిటో తెలుస్తుంది. ఆళ్వార్లు, నమ్మాళ్వారు అనుగ్రహించినటువంటి ఆ భగవద్ విషయాన్ని సేవిస్తే కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. అదిగో ఇప్పుడు గోపికల దగ్గర కూడా అదే కనిపిస్తుంది. వాళ్ళ దగ్గరదే మనందరికీ వచ్చింది. వాళ్ళే మనందరికీ కూడా మార్గదర్శులు. పరమాత్మని ఎలా ప్రార్థించాలి, ఎలా ప్రేమించాలి, ఆయనతో పోట్లాడైనా సరే ఆయన్ని పొందాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనకి చూపిస్తున్నారు. ఓ కమలలోచనుడా, నీ పాద తలం ఏదైతే ఉన్నదో లక్ష్మీదేవికి కూడా సంతోషం కలిగిస్తుంది. అలాంటి నీ పాదాలు ఏ సమయంలో అయితే మేము సాక్షాత్తుగా స్పృశించామో అప్పటి నుంచి కూడా నీ చేత మేమంతా ఆనందింపబడుతున్నాం, ఆనందితులమైపోయాం. ఇక భర్త మొదలైనటువంటి వారి దగ్గర మేము ఉండలేము, అంటే ఈ సంసారంలో మేము బ్రతకలేము. బ్రహ్మాది దేవతలు కూడా ఎవరి యొక్క కృపా దృష్టిని పొందడానికి ప్రయాసపడుతూ ఉంటారో అలాంటి లక్ష్మీదేవి కూడా నీ పాదాలని వదలకుండా ఉన్నది. ఆవిడకేమో నువ్వు వక్షస్థలాన్ని స్థానంగా ఇచ్చావు, కానీ ఎప్పుడూ తులసి యొక్క స్థానంగా ఉండేటువంటి ఆ పాదాలని ఆమెడు కూడా విడవలేక నువ్వు ఇచ్చినటువంటి ఆ స్థానాన్ని వదిలి ఎప్పుడూ నీ పాదాల దగ్గరే ఉంటుంది. ఎంత ఆశ్చర్యమయ్యా అన్న. అందువల్ల మా ఇళ్ళని వదిలేసి వచ్చేసాం, మా బంధాలన్నీ వదిలేసి వచ్చేసాం.
నీ యొక్క పాదపద్మాల దగ్గరికి వచ్చి నీ సేవ కోరుకునేటువంటి మాకు నువ్వు ప్రసన్నుడవి కావాలి అని ప్రార్థించారు. ఓ పురుషోత్తమ, నీ యొక్క సుందరమైనటువంటి దరహాసంతో మమ్మొక్కసారి చూసి నీకు దాస్యం మాకివ్వవయ్యా అన్నారు. నీకు దాసీలమయ్యేటువంటి భాగ్యాన్ని మాకు కల్పించవయ్యా అన్నారు. ఎందుకుట అంటే కుండలాలతో అలంకరింపబడి అధరామృతంతో కూడుకున్నటువంటి మందహాసం చేస్తూ ఉండేటువంటి, అలాగే ముంగురులతో కప్పబడినటువంటి నీ యొక్క అందమైనటువంటి ముఖం, భక్తులకి అభయాన్ని ఇచ్చేటువంటి నీ విశాలమైనటువంటి బాహువులు, అలాగే లక్ష్మీదేవికి మాత్రం రతిని పుట్టించేటువంటి నీ యొక్క వక్షస్థలం, ఇవన్నీ కూడా చూసి మేమందరం కూడా నీ వ్యామోహంలో పడ్డామయ్యా, నీకు దాసీలమైపోయామయ్యా అన్నారు. ఏమయ్యా, సుందరమైనటువంటి పదాలతోటి దీర్ఘమైనటువంటి మూర్ఛనలతో కూడినటువంటి నీ అమృతమయమైనటువంటి సంగీతం చేత మేమంతా కూడా మోహితులమైపోయాం. మోహితులమై స్వధర్మం నుంచి పూర్తిగా చలించిపోయినటువంటి వాళ్ళమయ్యాం. మేమే కాదు, నీ యొక్క అద్భుతమైనటువంటి ఈ సంగీత గానాన్ని విని నీ సౌందర్యాన్ని చూసి చెలించనటువంటి స్త్రీ 3 లోకాల్లో కూడా ఎవ్వరూ ఉండరు, ఇది సత్యం అన్నారు వాళ్ళు. 3 లోకాల వాళ్ళ యొక్క మనస్సుల్ని కూడా ఆకర్షించేటువంటి నీ రూపాన్ని చూసి మనుష్యులు కాదయ్యా, గోవులు, పశువులు, పక్షులు, వృక్షాలు ఇవన్నీ కూడా పులకితమైపోతూ ఉంటాయి. వ్రజపురంలో పుట్టి వ్రజం యొక్క భయాన్ని పోగొట్టి దుఃఖాన్ని నాశనం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో నువ్వు వచ్చి ఇక్కడ పుట్టావని మాకు అనిపిస్తోంది. మరి భయాన్ని దుఃఖాన్ని పోగొట్టడానికి వచ్చావు కదా. మాకు సంసారం అనేటువంటి దాని చేత భయంతో ఉన్నాం మేము. ఈ సంసారంలో పడి దుఃఖాన్ని అనుభవిస్తున్నాం మేము. కనుక ఈ సంసారం అనేటువంటి భయం, దుఃఖం 2 ఉన్నాయి. ఈ దుఃఖాలని, భయాన్ని పోగొట్టడానికి వచ్చావు నువ్వు, వాటిని నువ్వు పోగొట్టాలి. ఆర్తజన శరణ్యుడవి నువ్వు. ఈ దాసీల యొక్క శిరస్సుల్లో నీ యొక్క కరకమలాలు ఉంచవయ్యా. నీ చేతిని మా శిరస్సు మీద ఉంచి మాకుండేటువంటి ఈ దుఃఖాన్ని పోగొట్టవయ్యా అని ప్రార్థించారట. శుక మహర్షి అంటున్నారు, రాజా, స్వయంగా నిత్యతృప్తుడు పరమాత్మ. ఆయనకి ఏ విధమైనటువంటి కోరిక లేదు, ఏది అనుభవించవలసిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా ఆ శ్రీకృష్ణుడు గోపికలందరూ కూడా ఇలాంటి విలాపమైనటువంటి దుఃఖంతో కూడినటువంటి మాటలు మాట్లాడేటప్పటికీ విని మందహాసం చేశాడు. దయతో వాళ్ళందరినీ కూడాను అనుగ్రహిస్తూ ఆ యమునా తీరంలో, యమునలో వాళ్ళతో పాటు విహరించట. స్వేచ్ఛగా విహరించాడు, రమించాడు. ఇలా శ్రీకృష్ణుడి చేత వాళ్ళ యొక్క మనోవాంఛ తీరింది గోపికలందరికీ కూడా. ఎప్పుడైతే వాళ్ళందరితో కూడా తాను విహరిస్తున్నాడో కృష్ణుడు, అలాంటి అద్భుతమైనటువంటి కృష్ణుడితో విహరిస్తున్నప్పుడు వీళ్ళకి గర్వం పుట్టింది, మనస్సులో అహంకారం వచ్చింది. ఆహా, లోకంలో ఇంతమంది స్త్రీలు ఉండగా కృష్ణుడు మాతోనే తిరుగుతున్నాడు, ఎంత భాగ్యవంతులం మేమని గర్వించారట. అన్నీ పడతాయి కానీ గర్వం మాత్రం పడదు పరమాత్మకి. బాబు, భక్తుడి దగ్గర అహంకారం కనుక ఉంటే సహించలేడు, ఎంతటి భక్తులైనా సరే. వీళ్ళు భక్తి అనేటువంటి దాంట్లోనే పరాకాష్ఠ చెందినటువంటి మహానుభావులు గోపికలందరూ. అలాంటి వీళ్ళకు కూడా గర్వం అనేటువంటిది పుట్టుకొచ్చింది మనసు. ఆహా, ఇంతమంది ఉన్నా కూడా మా సౌభాగ్యం కదా ఇది, కృష్ణుడు మాతో పాటు తిరుగుతున్నాడు అని ఒక్కసారి గర్వం పుట్టుకొచ్చేటప్పటికే వెంటనే వాళ్ళని అనుగ్రహించడం కోసం ఆ యమునా నది తీరంలోనే భగవంతుడు అదృశ్యమైపోయాడు. రాత్రి వేళ కృష్ణుడి కోసం వచ్చారు. ఆ కృష్ణుడి యొక్క అద్భుతమైనటువంటి విరహంతో ఉన్నటువంటి వాళ్ళకి పరమాత్మ తాను అనుగ్రహించాడు.
కానీ వాళ్ళల్లో ఈ చెడ్డ గుణం ఒకటి అలా పుట్టుకొచ్చేటప్పటికీ వెంటనే అదృశ్యమైపోయాడు. తట్టుకోలేకపోయారు. దుఃఖం ఎందుకు వస్తుంది చెప్పండి లోకంలో అందరికీ? ఇప్పుడు నువ్వు సుఖంలో ఉన్నావు, నీకు ధనం ఉన్నది, ఆ ధనం వల్ల గొప్ప సుఖాన్ని అనుభవిస్తున్నావు. ఒక్కసారి ఆ ధనం అంతా పోయిందనుకోండి, నీకు దుఃఖం దేనివల్ల వస్తుంది అంటే ఇప్పటిదాకా పొందినటువంటి సుఖాలన్నీ జ్ఞాపకం వచ్చి అలాంటి సుఖం ఇప్పుడు లేదే అని దుఃఖపడతాను. దుఃఖం వచ్చేది కారణం దానికి. ఈ గోపికలు కూడా అలాంటి అద్భుతమైనటువంటి ధనాన్ని పొందారు, ఇప్పుడు దరిద్రులయ్యారు. ఎప్పుడైతే కృష్ణుడు వెళ్ళిపోయాడో, ధనం మదీయం తవ పాద పంకజం అని భగవంతుడిని గురించి చెప్తూ పెద్దలందరూ కూడా, నాకున్నటువంటి ధనం ఏదైనా ఉంది అంటే అది నీ యొక్క పాదార విందాలే అంటారు. ఇంకో ధనమే లేదు నాకు. అలాంటి ధనాన్ని పొంది ఇప్పుడు నిర్ధనులు అయ్యారు వీళ్ళు. ఎంత దుఃఖం వస్తుంది చెప్పండి. ఎంతో ప్రియమైనటువంటి వస్తువు మన నుంచి జారిపోయింది అంటే ఎంత దుఃఖం. ఆ దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. దీన్నే విరహం అని అంటారు. ఆ విరహం వల్ల వీళ్ళకి దుఃఖం వచ్చింది. ఆ దుఃఖంతో వీళ్ళందరూ కూడాను వెతకడం ప్రారంభించారు. అదృశ్యం అయిపోయాడు కృష్ణుడు. ఆ గోపికలందరూ సహించలేని దుఃఖంతో బయలుదేరారు. మాటి మాటికి జ్ఞాపకం చేసుకుంటున్నారు. కృష్ణుడి యొక్క నడకల సౌందర్యం వాళ్ళ మనస్సుని మోహిస్తోంది, లాగి పారేస్తోంది. ఎంతో అందమైనటువంటి నడకలట కృష్ణుడు. ఆ నడకలు చూడడానికే మన అమ్మ కూడా కృష్ణుడిని నిద్ర లేచి, నువ్వు వచ్చేటప్పుడు నీ నడకల సౌందర్యం చూడాలయ్యా, నెమ్మదిగా నడిచిరా అంటుంది మన అమ్మ గోదా తల్లి. నడకల చక్రవర్తి అని పేరుట ఆయనకి, పరమాత్మకి. ఆ నడకలు కూడా 4 రకాలైన నడకలు నడుస్తాట. గజగమనం, ఏనుగులాగా నడుస్తాట. ఏనుగు నడిచినప్పుడు చూసారా మీరు? అడుగు అడుగు వేస్తూ ఉంటుంది, ఇలా ఇలా కదులుతూ ఉంటుంది. ఇలా ఇలా కదులుతూ అడుగులు అడుగు వేసుకుంటూ నడుస్తుంది. అలాంటి అందమైనటువంటి నడకట కృష్ణుడిది. సింహగమనం, సింహాన్ని ఎప్పుడైనా చూసారా? చాలా గంభీరంగా నడుస్తుంది. అలాంటి గంభీరమైనటువంటి నడక కలిగినటువంటి వాడు. వృషభం, వృషభగమనం అంటే ఎద్దు నడుస్తుంది చూడండి, చాలా అందమైనటువంటి నడక. శార్దూలం, పెద్ద పులి నడిచినట్టు నడుస్తాట. చాలా అందమైనటువంటి నడకలట. అలాంటి నడకల చక్రవర్తి అయినటువంటి ఆ పరమాత్మని ఆ నడకలన్నీ నడిచి చూపిస్తూ వీళ్ళని ఆనందపరిచిన రోజులు, ఆ క్షణాలన్నీ గుర్తు తెచ్చుకొని మనస్సులో ఆయన నడకలన్నీ గుర్తు తెచ్చుకొని బాగా దుఃఖం వచ్చేసింది. అలాంటి కృష్ణుడు నా దగ్గర ఇప్పుడు లేడే అని. చూడండి, సరే సందర్భంలో వచ్చింది కనుక చెప్తున్నాం. మనకి రామాయణంలోకి వెళితే శ్రీరామచంద్రుడు వనవాసానికి బయలుదేరాడు. లక్ష్మణుడు కూడా నేను బయలుదేరుతానని అడిగాడు. అమ్మతో చెప్పాడు, సుమిత్ర దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను కూడా రాముడితో పాటు వెళుతున్నానే అన్నతో పాటు వనవాసానికి అని. అయ్యో తప్పనిసరిగా నాన్న, సృష్టస్వం వనవాసాయ, అసలు నిన్ను పుట్టించిందే వనవాసం కోసం రా అన్నదిట తల్లి. ఇదేమిటండి, ఈ తల్లి ఏమిటి, ఇలాంటి తల్లి ఏమిటి లోకంలో? ఎవరైనా నిన్ను అడవుల్లో పడేయడానికి పుట్టించానంటారా? ఇదేమిటి ఇలా అంటుంది ఈవిడ అంటే ఒక రహస్యం ఉంది అక్కడ. తర్వాత ఇప్పుడు ఏం చెప్పుకుందాం. సరే, మొత్తం మీద వెళుతూ ఉన్నప్పుడు పిలిచిందట మళ్ళీ అమ్మ, అబ్బాయి జాగ్రత్త సుమి, రామో ప్రమాదం మాకార్షి అన్నదిట. రాముడికి ఎటువంటి పరిస్థితుల్లో ప్రమాదం చేయబోకు అన్నది. అదేమిటమ్మా, నేను కైంకర్యం చేయడానికి వెళుతున్నాను, నా సర్వస్వం కూడా ఆయనకి సమర్పించి నా సుఖాలన్నీ వదిలిపెట్టి నీకు సర్వవిధ కైంకర్యాలు సర్వకాల సర్వావస్థల్లో చేస్తానని ప్రతిజ్ఞ చేసి మరీ వెళుతున్నాను. అలాంటి వాడిని నేనెందుకు ప్రమాదం చేస్తానే? ప్రమాదం అంటే ఆ ప్రమాదం కాదు. మరేంటి ఇక్కడ ప్రమాదం అంటే అర్థం?
ప్రమాదో అనవధానత అని. ప్రమాదం అంటే పరాకు అని అర్థం. ఇక్కడ ప్రమాదాలు చాలా ఉన్నాయిలేండి. మనకేమో ప్రమాదం అంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగితేనో లేదా పడిపోతేనో అనారోగ్యం వస్తే ఏదో ప్రమాదం అంట. తమిళనాడు వాళ్ళ ప్రమాదం ఉంది, రొంబ ప్రమాదం అంటారు వాళ్ళు. ఏమిటండి ప్రమాదం అంటే చాలా బాగుంది అని అర్థం. వాళ్ళ అర్థంలో రొంబ ప్రమాదం అండి, రొంబ ప్రమాదం ఆయనకి అంటే చాలా బాగుంది అనే ప్రమాదం అక్కడ ప్రమాదం. కానీ ఇక్కడ ఇప్పుడు ఈ ప్రమాదానికి అర్థం ఏంటి అంటే ప్రమాదో అనవధానత అంటే పరాకుగా ఉండబోకు, రాముడి యొక్క కైంకర్యంలో పరాకుగా ఉండబోకు. ఎందుకుంటాను నేను పరాగ్గా అన్నాడు. నాన్న, రాముడు ముందు నడుస్తూ ఉంటాడు, వెనకాల సీతమ్మ ఉంటుంది, ఆ వెనకాల నువ్వు ఉంటావు. అంటే రాముడి వెనకాల నువ్వు ఉంటావు. రాముడు చాలా అందమైన నడకలకు అలవాటయ్యా. ఆ నడకల సౌందర్యంలో నువ్వు పడిపోయి ఆ రాముడి యొక్క నడకల సౌందర్యాన్నే చూస్తూ అడవిలో వెళుతున్నప్పుడు పక్క నుంచి వచ్చేటువంటి అనేక రకాల జంతువులు, రాక్షసులు వీళ్ళని గమనించకపోతే రాముడికి కష్టం కలుగుతుంది కదా. అందుకని ఎటువంటి పరిస్థితుల్లో రాముడి యొక్క రక్షణలో పరాకుగా ఉండబోకు అని తల్లి చెప్పి పంపించింది. అలాగా నడకల చక్రవర్తి ఆయన. అందమైనటువంటి నడకల జ్ఞాపకం వచ్చి గోపికలందరూ కూడాను బాగా దుఃఖపడ్డారు పాపం. ఆయన యొక్క నవ్వు చాలా గొప్పదిట. మనకి మామూలుగా మనంతా ఈ లోకంలో మానవులమై పుట్టాం చూడండి. ఎక్కడైనా సరే, ఎవరైనా సరే, ఏ చేత్తో అయినా సరే తయారు చేయనివ్వండి, వేయనివ్వండి, ఆయన యొక్క చిత్రపటం కానీ ఆయన యొక్క విగ్రహం కానీ ఏదైనా సరే అందరినీ మోహింపజేస్తుంది. తమాషా అది, విచిత్రం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఆయన నవ్వు చూడండి ఒకసారి, చాలా అందమైనటువంటి నవ్వు పరమాత్మ. అలాంటి చిరునవ్వుతో కూడినటువంటి విలాసవంతమైనటువంటి చూపులుట. అవన్నీ అనుభవించారు గోపికలు, అవి జ్ఞాపకం వస్తున్నాయి. ఇప్పుడు మనస్సు పీడిస్తుంది, వాళ్ళని దుఃఖపడుతున్నారు. అలాగే అది ఆయన చక్కగా పాడేవారట, మహా ఇష్టంత సంగీతం అంటే. బలరాముడు ఈయన ఇద్దరు కలిసి కంఠాలెత్తి అలా గానం చేస్తూ ఉంటే పరవశించిపోయేవారట అందరూ కూడా. ఆ చేతనాలు కూడా పరవశించిపోయేవిట. వెళుతూ వెళుతూ ఉన్న మేఘాలు కూడా అక్కడ ఆగిపోయేవిట. అంత అందంగా పాడతారట. ఆయన వేణువు వాయిస్తే లోకమంతా స్తబ్దమైపోతుందట. అంతటి మనోహరమైనటువంటి సంగీతం చేత మేమంతా కూడా నీకు లొంగిపోయాం. నీ యొక్క విహారాల చేత మాతో పాటు నువ్వు విహరించావే, అవన్నీ కూడా నువ్వు గుర్తించి మేమంతా ఆకర్షితులం అయిపోయి పరవశులం అయిపోయాం. ఆయన యొక్క లీలలే నిరంతరం జ్ఞాపకం వస్తున్నాయని పాపం దుఃఖపడ్డారట. దుఃఖపడిన తర్వాత ఇవన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటే మనస్సులో ఉండబట్టలేక ఆ లీలల్ని వాళ్ళు అనుకరించారట. అనుకరించడం అంటే ఒక గోపిక వచ్చి నేను కృష్ణుణ్ణి అన్నదిట, నేను పూతనని అన్నదిట. ఆ పూతను వచ్చి మీద పడుతూ ఉంటే ఆ పాలు తాగుతున్నట్టుగా ఉండి దాన్ని చంపేశానని, కృష్ణుడు చంపేసినట్టుగా తాను కృష్ణుడిలాగా భావించేటువంటి గోపిక ఆ పూతనని చంపేసింది. అలా ఆయన చేసినటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో ఆ లీలలన్నిటినీ కూడా అనుకరించి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాణాన్ని ధరిస్తున్నారట. ఆయన యొక్క వియోగాన్ని క్షణకాలం కూడా సహించలేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు? మనస్సుతో వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకొని మనస్సుని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు, ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు విశేషంగా అందరూ కూడా గానం చేస్తున్నారట. నోరార కృష్ణనామాన్ని గానం చేస్తూ పిచ్చివాళ్ళలాగా వనంలో ఒక వనం నుంచి మరొక వనానికి రాత్రి వేళ సంచారం చేస్తూ కృష్ణ 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 ఎక్కడున్నావు ఎక్కడున్నావు అని వెతుకుతూ వెళుతున్నారట. ఆ వెతుకుతూ వెళుతున్నటువంటి వాళ్ళు అనుకుంటున్నారట, ఎందు దాగున్నాడో
చెప్పరమ్మా నా కృష్ణుడు శ్రీకృష్ణుడు ఎందు దాగున్నాడో చెప్పరమ్మా. నందనందనుడు వాడు నవనీత చోరుడు ఘనశ్యామ సుందరుడు నా మనోహరుడు. నందనందనుడు వాడు నవనీత చోరుడు ఘనశ్యామ సుందరుడు నా మనోహరుడు ఎందు దాగున్నాడు చెప్పరమ్మా. ఎందు దాగున్నాడు చెప్పరమ్మా అంటూ దుఃఖపడుతూ తిరుగుతున్నారట వాళ్ళు. ఏడుస్తూ ఒక్కొక్క చెట్టుని కూడా అడుగుతున్నారట, ఎక్కడున్నాడు నా కృష్ణుడు, ఎక్కడున్నాడు అంటూ. కృష్ణుడు వెళ్ళిపోమన్నాడు. గుర్తుకి తెచ్చుకొని వాళ్ళు అంటున్నారట, పోతన భాగవతంలో పోతనమాచ్యుడు అంటాడు, నీ పాదకమలంబు నెమ్మిడగ్గరగాని తరలిపోవంగ పాదములు రావు, నీ కరాబ్జంబులు నెరినంటితివి గాని తక్కిన పనికి హస్తములు చొరవు, నీ వాగమృతధార నిండ గ్రోలగగాని చెవులన్య భాషల చేరి వినవు, నీ సుందరాకృతి నియతి చూడగగాని చూడవన్యంబుల చూడ్కి కవలు, నిన్నే కాని పలుక నేరవు మా జిహ్వాల్, ఒల్లననుచు పలుక నోడవీవు, మా మనంబులేల మరపి దొంగిలింతివి, ఏమి చేయువారమింక కృష్ణ అని దుఃఖపడుతున్నారట వీళ్ళు. మా మనస్సుల్ని దొంగిలించావయ్యా, మాకున్నటువంటి ఇంద్రియాలు నీకు తప్ప ఇంకా ఎవ్వరికి దేనికి కూడాను ముందుకు వెళ్ళడం లేదయ్యా, నువ్వు వెళ్ళమన్నావు కానీ ఒక అడుగు కూడా ముందుకు పడడం లేదయ్యా అని దుఃఖపడినటువంటి గోపికలకు అదృశ్యం అయిపోయినటువంటి ఆ కృష్ణుడి యొక్క విరహాన్ని సహించలేక వీళ్ళందరూ కూడాను పెద్దగా కృష్ణ కృష్ణ అని గానం చేస్తూ వనాల్లో ఒక వనం నుంచి ఒక వనానికి తిరుగుతున్నారు. అక్కడ ఉండేటువంటి ఒక అశ్వత్థం అంటే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి, ఓ అశ్వత్థ వృక్షమా, ఓ ప్లక్ష వృక్షమా అంటే జువ్వి చెట్టు, ఓ ప్లక్ష వృక్షమా, ఓ న్యగ్రోధ వృక్షమా, శ్రీకృష్ణుడు తమ యొక్క ప్రేమ హాసం అంటే నవ్వుతోటి కూడినటువంటి దృష్టి చేత మమ్మల్ని అందరినీ హరించాడమ్మా, మా మనస్సులన్నీ దోచుకున్నాడమ్మా, మా చిత్తాలన్నీ దోచినటువంటి ఆ కృష్ణుడు పారిపోయాడమ్మా, ఇదిగో మీరు ఆయన్ని ఏమన్నా చూశారా అని అచేతనమైనటువంటి చెట్లను అడుగుతున్నాడు. ఈ గోపికలు అడుగుతున్నారు. ఇదే సన్నివేశం మనం రామాయణంలో సీతమ్మని వెతికేటువంటి రాముడి దగ్గర చూసాం. ఆ రాముడు సీతమ్మ కోసం వెతికాడు అక్కడ, ఇప్పుడు గోపికలు కృష్ణుడి కోసం వెతుకుతున్నారు ఇక్కడ. ఎంత ఆశ్చర్యం చూడండి. మనం రామాయణానికి శ్రీమద్ భాగవతానికి పోలికలు కనుక గమనిస్తే చాలా కనిపిస్తాయి. అయితే అక్కడ చేసింది ఒకరి కోసం, ఇక్కడ చేసేది ఇంకొకరి కోసం. ఆ సీతమ్మని వెతికేటప్పుడు కూడా రాముడు పిచ్చివాడయ్యాడు, అంటే ఉన్మత్తావస్థ అంటారు దాన్ని.
మామూలుగా తెలుగులో మనం చెప్పుకుంటాం పిచ్చి అని, దాన్నే సంస్కృతంలో ఉన్మత్తత అంటారు. పరమాత్మ యందు కనుక పిచ్చి కుదిరితే ఆ పిచ్చికి ఉన్మత్తత అని పేరు. మామూలు ఈ పిచ్చి అయినా ఆ పిచ్చి అయినా ఒకటే, కాకపోతే ఈ పిచ్చి లౌకికం మీద ఉంటుంది, ఆ ఉన్మత్తత పరమాత్మ మీద ఉంటుంది. ఒకడెవడో రోడ్డు మీద వెళుతూ వెళుతూ బావా ఎప్పుడు వచ్చితివి అనుకుంటూ వెళుతున్నట్ట. ఎవడో పక్కన వాడు చూసి ఎవడో బావ అని పిలుస్తున్నాడు, వీడు రోడ్డు మీద ఏమిటి ఇలా అరుచుకుంటూ వెళుతున్నాడు అనుకుంటే పక్కన వాడు చెప్పేట, వీడు పాపం చిన్నప్పటి నుంచి నాటకాలు వేసి వేసి పిచ్చివాడైపోయాడయా. ఆ స్టేజీల మీద చెప్పేటువంటి డైలాగ్స్ ఎప్పుడూ కూడా నోట్లో నుంచి అలా వచ్చి పిచ్చివాడిలాగా అరుచుకుంటూ వెళ్తాడయ్యా. అంటే పిచ్చివాడంటే అర్థం ఏమిటి? ఆ పిచ్చివాడి యొక్క హృదయానికి తాను ఏదైతే బాగా ఇష్టపడ్డాడో ఆ ఇష్టపడినటువంటి ఆ విషయం తప్ప ఇంకొక విషయం ఏది కూడా మనస్సుకి జ్ఞప్తికి రాదు. అది పిచ్చి అంటే. పిచ్చి అంటే అది. తన మనస్సు ఎప్పుడూ కూడాను తనకి ఇష్టమైనటువంటి ఆ వస్తువు చుట్టూతే తిరుగుతూ ఉంటుంది. మరి ఇంకొక వస్తువు జ్ఞాపకానికే రాదు. కనుక అది పిచ్చి అండి. అదిగో అలాగే పిచ్చి వాళ్ళు అయ్యారు పాపం. వీళ్ళకి ఆ కృష్ణుడే కావాలి. అందుకని తను అడిగేటువంటి వస్తువు అచేతనమా చేతనమా అనేటువంటిది కూడా గుర్తులేదు వీళ్ళకి. నేను ఎవరిని అడుగుతున్నాను? ఆ అవస్థకి వెళ్ళినటువంటి వాళ్ళకి తెలుస్తుంది, ఇది తప్పనిసరిగా తెలుస్తుంది. ఆ అవస్థకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు లోకంలో ఉండేటువంటి ఆ అవస్థని పొందినటువంటి వ్యక్తులు కూడా అదే చేస్తారు. ఆళ్ళవార్లు కూడా అదే చేశారు, నమ్మాళ్ళు వార్లు కూడా అదే చేశారు. నమ్మాళ్ళు వార్లు ఆ సముద్రుడిని చూసి అదిగో అదిగో ఆ కృష్ణుడు అక్కడ ఉన్నాడని, సముద్రుడు నీళ్లు నల్లగా దూరం నుంచి కనిపించేటప్పటికే పరుగులెత్తుకుంటూ వచ్చాడు. ఓహో నువ్వా, నీకు ఆ కృష్ణుడు అతని రంగిచ్చాడా? ఒక కొంగ కనిపిస్తే ఆ కొంగను చూసి తెల్లనైనటువంటి ఆ కొంగ దగ్గరికి వెళ్ళి, నువ్వు కూడా కృష్ణుడి యొక్క విరహంలో ఉన్నావా, అందుకే పాలిపోయావా అన్నారట. అంటే ఆ భావన అద్భుతమైనటువంటిదై పరిపూర్ణంగా మనస్సుని ఆక్రమించేసి ఇంకొకటి ఏది కూడా మనస్సులోకి రానివ్వదు. అలాంటి అద్భుతమైనటువంటి ఆ స్థితి అది. వాళ్ళు అడుగుతున్నారు, ఓ అశ్వత్థమా, ఓ ప్లక్షమా, ఓ న్యగ్రోధమా, కృష్ణుడమ్మా మమ్మల్ని అందరినీ కూడాను తన యొక్క ప్రేమ చేత కట్టేశాడు. అతని యొక్క విలాసవంతమైనటువంటి ఆ చూపుల చేత మా మనస్సుని హరించాడు. అలాంటి ఆ హరించినటువంటి అతను మా మనస్సుల్ని దొంగిలించుకుని వెళ్ళిపోయాడమ్మా. ఇక్కడి నుంచి మీకేమన్నా కనిపించాడా? మీరేమన్నా చూశారా? ఇటువైపు ఏమన్నా వచ్చాడా? అడుగుతున్నారట ఏడుస్తూ పిచ్చివాళ్ళలాగా. అలాగే ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఎర్ర గోరింట చెట్టు కనిపించింది. అక్కడికి వెళ్ళి కురవకమా, అశోక చెట్టు కనిపించింది. ఓ అశోకమా, నాగమా, పున్నాగమా, చెంపకమా, అమ్మా మాకుండేటువంటి గర్వాన్ని అణిచి పారేసి కృష్ణుడు పారిపోయాడమ్మా. మాకున్నటువంటి గర్వాన్ని అణిచేటువంటి వాడు ఎంత హాస్య నిపుణుడో తెలిసిన, ఎవరిని కూడా దుఃఖపెట్టాడు. తన హాస్యం చేత అందరినీ కూడా ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడు, ఆనందపరుస్తూ ఉంటాడు. హాస్యప్రియుడైనటువంటి కృష్ణుడు ఇటువైపు ఏమన్నా వెళ్ళాడా, మీరేమన్నా చూశారా? వెంటనే తులసి కనిపించిందట. తులసి కనిపిస్తే, ఓ గోవింద చరణప్రియ కళ్యాణి తులసి, భ్రమరాలతో కూడుకున్నటువంటి నిన్ను ధరించాలని ఎంతో ప్రియంగా ఇష్టపడేటువంటి వాడమ్మ నా కృష్ణుడు. నీకు అత్యంతమైనటువంటి ప్రియుడైనటువంటి ఆ కృష్ణుడిని నువ్వేమన్నా చూసావా? చూస్తే చెప్పు తల్లి. అతన్ని చూడక చాలాసేపు అయిపోయింది, మేము తట్టుకోలేనటువంటి విరహంతో ఉన్నాం, మమ్మల్ని అనుగ్రహించమ్మా అని అడిగారట తులసి తల్లిని. మాలతి చెట్టు కనిపించిందట. ఓ మాలతి, మల్లిక, యూధిక, తన యొక్క కర్రస్పర్శ చేత మీకు అందరికీ కూడా పులకలింతలు కలిగించినట్టున్నాడు కృష్ణుడు. ఇవన్నీ తీగలు చెట్టును అల్లుకొని
మంచి పుష్పాలు ఆ తీగలకి వస్తాయి. మాలతి చెట్టు రాత్రిపూట పూసి మంచి పరిమళాలు ఇస్తుంది. అలాంటి ఆ పరిమళాలు వెదజల్లుతూ అవన్నీ కూడాను చక్కగా వికసించి కనిపిస్తూ ఉంటే, ఓహో, కృష్ణుడు ఇటువైపు వెళుతూ వెళుతూ అలా యొక్క తన చేతిని వీటి మీద వేసి ఉన్నట్టున్నాడు. అందుకనే ఇవన్నీ కూడా మంచి వికాసంగా కనిపిస్తున్నాయి, ఇంత గొప్పగా పరిమళిస్తున్నాయి అని అనుకుంటున్నారట. మీరేమన్నా చూసారా ఇటువైపు వెళుతుంటే మా కృష్ణుణ్ణి అన్నారట. ఓ చూతమా, ఓ ప్రియాలమా, ఓ పనస వృక్షమా, ఓ ఆసనమా, ఓ కోవిదారమా, ఓ జంబు వృక్షమా, ఓ అర్క బిల్వ వకుళ వృక్షాల్లారా, ఓ ఆమ్ర కదంబ నీప వృక్షాల్లారా, ఇతరులకి హితం చేసేటువంటి ఇవన్నీ కూడా యమునా నది తీరంలో ఉన్నాయట. ఆ ఇతరులకి హితం చేసేటువంటి యమునా తటంలో ఉన్నటువంటి ఓ వృక్షాల్లారా, కృష్ణుడు ఇటువైపు నుంచి వెళుతుంటే మీరేమైనా చూసారా? ఆ వెళ్ళినటువంటి త్రోవ ఏదైనా కనీసం చెప్పండి. పోనీ ఇటు వెళ్ళాడో లేడో మాకు తెలియదు, కానీ ఇటువైపు నుంచి వెళుతూ ఉన్నప్పుడు ఆ తులసి పరిమళం వస్తుంది ఆయన దగ్గర నుంచి. ఆ తులసి పరిమళాన్ని బట్టి గుర్తుపట్టింది మనమ్మ కూడా, గోదా తల్లి కూడా. అందువల్ల తులసి పరిమళం వస్తుంది కనుక ఇటువైపు వెళుతున్నప్పుడు మీకు ఏమైనా తులసి పరిమళం వచ్చిందా, ఇటువైపు ఏమన్నా కృష్ణుడు వెళ్ళినట్టు మీరు ఏమైనా గమనించారా అన్నదట. శ్రీకృష్ణుడి యొక్క విరహంతో మా మనస్సులన్నీ శూన్యమైపోయినాయమ్మా, మాకున్నటువంటి ఆ విరహ బాధను పోగొట్టవమ్మా, మీరు చూస్తే చెప్పండమ్మా. మీరెప్పుడూ ఆ యమునా నది తీరంలో ఉండి మీరు అందరికీ కూడా హితాన్ని చేయాలని ప్రయత్నం చేసేటువంటి వారే కదా అన్నారట. అంటే ఈ వృక్షాలేమీ చెప్పడం లేదు పాపం. వృక్షాలన్నిటినీ అడిగారు. చిట్ట చివరికి వృక్షాలు అడగకపోతే చెప్పకపోతే భూమిని చూశారట. అబ్బా భూమాత, పోనీ వీళ్ళందరూ చూడటం లేదు, నీకు మాత్రం తెలియకుండా ఉండదు. ఎందుకంటే అతను నీ మీద నుంచి నడిచి వెళతాడు గనక ఆ స్పర్శ కలిగినటువంటి నీకు తప్పనిసరిగా తెలిసి ఉంటుంది. నువ్వెంత తపస్సు చేశావో, నిరంతరం ఆ పాదాలు కావాలని తపించేటువంటి మాలాంటి వాళ్ళకి ఇలాగా అప్పుడప్పుడు విరహం కలిగిస్తుంటాడు. కానీ ఆయన నిరంతరం నీ మీదనే నడుస్తూ నీకు ఎలాంటి పులకింతలు కలిగించాడో కదా, ఎంత భాగ్యవంతురాలవమ్మా అన్నారట. అని ఎందుకంటే నీలో ఇంత గొప్ప ఆనందం, ఈ ఆనందం ఏమిటి? తన మీద ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడాను అద్భుతంగా పూసి కాయలు కాస్తూ ఉంటే ఆ భూమి యొక్క ఆనందంగా వాళ్ళు భావించి వాళ్ళు అంటున్నారట, ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ శోభ ఎప్పటిది అని అడుగుతున్నారు. ఇప్పుడు కృష్ణుడు నడవటం వల్ల ఆ పాద స్పర్శ వల్ల కలిగినటువంటి ఆనందం చేత నువ్వు పులకితమైనట్లుగా భావించాలా, లేకపోతే ఈ ఉత్సవం ఆనాడు త్రివిక్రమ రూపంలో ఉండి నిన్ను కొలిచాడు కదా, ఆ కొలిచినప్పుడు ఆయన యొక్క పాద స్పర్శ చేత తగిలిందా, వచ్చిందా? లేకపోతే వరాహావతారం ఎత్తినప్పుడు నిన్ను ఆలింగనం చేసుకున్నాడు కదా, తన యొక్క కోరలతో తీసుకొని వచ్చి ఆవిడ్ని పట్టుకొని కూర్చుంటాడు కదా, ఆలింగనం చేసుకున్నాడు కదా, ఆలింగనం వల్ల పుట్టినటువంటిదా? అమ్మా, నీకు ఉన్నటువంటి ఈ పులకింత ఎక్కడిది, ఎప్పుడిది? ఎలాగైనా సరే నువ్వు మాత్రం తప్పనిసరిగా దర్శించి ఉంటావు. ఈ వృక్షాలు దర్శించినా దర్శించకపోయినా అతని స్పర్శ వల్లనైనా నువ్వు తెలుసుకొని ఉంటావు, మాకు చెప్పు తల్లి అని భూమాతని ప్రార్థించారట. అక్కడ లేళ్ళు చాలా ప్రసన్నమై ఉండడం చూశారట వీళ్ళు. అలా చూసినటువంటి వీళ్ళు ఇవి తప్పనిసరిగా కృష్ణుడిని దర్శించి ఉంటాయని ఊహించారట. ఓ సఖీ హరిణి అని పిలిచారట. అంటే ఓ జింక అన్నమాట హరిణి అంటే. శ్రీకృష్ణుడు తన సుందరమైనటువంటి రూపంతో మీకు తప్పనిసరిగా ఆనందం కలిగించి ఉంటాడు. ఇటువైపు వెళ్ళి ఉంటాడు, ఆయన యొక్క సౌందర్యాన్ని చూసుంటారు, అందుకనే మీరు ప్రసన్నంగా కనిపిస్తున్నారు. ఆయన ఏమన్నా ఒక ప్రియురాలతో పాటుగా ఇక్కడికి ఏమన్నా వచ్చాడా అన్నారు. ఎందుకంటే వాళ్ళకి సందేహం కలిగింది, అతను ఒక్కడే వచ్చి ఉండడు, అతను ఇంకెవరో ప్రియురాలని పట్టుకుని ఇక్కడికి వచ్చాడు అనిపించింది. ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు, కుంకుమని అంటినటువంటి మల్లెల సుగంధం ఇక్కడ
వీస్తోంది. కుంకుమని అంటినటువంటి మల్లెల సుగంధం. ఆ కుంకుమని తమ వక్షస్థలంలో పూసుకొని ఉండేవారు గోపికలు. ఈయన మెళ్ళో మాల. ఈ మాలతో ఆయన ఆలింగనం చేసుకున్నప్పుడు అదిగో ఆ కుంకుమ దీనికి తగిలి ఆ కుంకుమతో కూడినటువంటి ఆ కుంద పుష్పాలు, మల్లె పుష్పాల యొక్క పరిమళం ఇక్కడికి కనిపిస్తోంది. కనుక తప్పనిసరిగా కృష్ణుడు ఇక్కడికి వచ్చి ఉండాలి, ఎవరో ఒక ప్రియురాలతో పాటు వచ్చి ఉండాలి అని అనుమానించారు. అనుమానిస్తూ అడిగారు భూదేవిని, ఈ జింకల్ని. ఆ తర్వాత కొద్దిగా దూరం వెళ్ళేటప్పటికే పండ్ల భారంతో వంగి ఉన్నాయట వృక్షాలన్నీ కూడా. ఆ వృక్షాలని చూశారట. ఓహో, మీరందరూ వంగి ఉన్నారు అంటే కృష్ణుడు ఇటువైపు వచ్చి ఉండాలి. అంటే ఆ కృష్ణుడికి నమస్కారం చేయడం కోసంగా మీరందరూ కూడాను వంగి ఉండాలి అని అనుకున్నారట వీళ్ళు. వెంటనే అడిగారట ఓ వృక్షాల, మీరేమన్నా కృష్ణుడిని ఇక్కడ చూశారా? మాకైతే ఒక చిన్న సందేహం కలుగుతోంది. ప్రియురాలు యొక్క భుజాల మీద తన యొక్క బాహువుల నుంచి లీలాకమలాన్ని పట్టుకొని తులసి ఎందున్నటువంటి పరిమళంతో ఇక్కడే సంచరిస్తున్నాడేమో అని కృష్ణుడి మీద అనుమానంగా ఉంది. మీరేమైనా అలాంటి కృష్ణుడిని చూశారా? మీకు నమస్కారం చేస్తాను చెప్పండర్రా అని వృక్షాలను అడుగుతున్నారట. ఇంతలో గోపికలు కొంతమంది వచ్చి అన్నారట, ఇదిగో అదిగో చూడండి చూడండి అన్నారట. ఏమిటన్నారు? ఈ లతలు ఉన్నాయే నిజంగానే కృష్ణ సాంగత్యం పొందినాయి అనుకుంటున్నాను అన్నాడు. ఎందుకంటే అతన్ని గురించి వీటిని అడగండి, వీడికి తెలుస్తాయి. వీటి అదృష్టం చాలా గొప్పది సుమా. ఎందుకు అంటే తమ పతులైనటువంటి వృక్షాలు, లతలకి పతులెవరు? భర్తలెవరు? వృక్షాలు. ఆ వృక్షాన్ని అల్లుకొని ఉంటాయి కదా ఈ లతలు. అలా తమ పతులైనటువంటి వృక్షాలని ఆలింగనం చేసుకొని కూడా కృష్ణ స్పర్శ వల్లనే ఈ పులకింతలు పొందుతున్నాయని మేము అనుకుంటున్నాం. వీళ్ళు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, అవన్నీ ఎలా వికసించున్నాయో చూడండి అంటున్నారట ఈ గోపికలు. ఇలా కృష్ణ అన్వేషణ చేస్తూ గోపికలు ఉన్మత్తతతోటి తమని తామే కృష్ణుడిగా భావించుకుంటూ కృష్ణుడు చేసిన లీలల్ని స్మరిస్తూ కృష్ణుని గురించి వెతుకుతూ పిచ్చివాళ్ళై తిరుగుతున్నారు ఒక వనం నుంచి ఇంకొక వనంలోకి. ఆ తర్వాత ఏం జరిగింది రేపు చెప్పు. సర్వం శ్రీకృష్ణ. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద, జై జై గోవింద,
జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.